హర హర మహాదేవ శంభో శంకర. ఓం శ్రీమాత్రే నమ. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. హర హర మహాదేవ శంభో శంకర. ఋగ్వేదంలో 140 ఆత్మస్మృతి శ్లోకం అని ఉంటుంది. ఆత్మస్మృతి శ్లోకం దానిలో ముఖ్యంగా చెప్పబడ్డదంటే వర్ణంల గురించి చెప్పబడి ఉన్నది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాల గురించి చెప్పబడి ఉన్నది. దాని అర్థాన్ని పూర్తిగా ఇంతవరకు దేశ చరిత్రలో ఎవరికి సరిగా వివరించలేకపోయారు. నేను ప్రథమంగా వివరిస్తున్నాను. మంచి మంచి పురుషోత్తములు, సద్గురులు కూడా దాన్ని విశదీకరించలేకపోయారు. నేను విశదీకరిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. మహాదేవుని సాక్షిగానే వివరిస్తున్నాను. జన్మనా జాయతే శూద్ర కర్మ ద్విజ సంస్కారాద్ ద్విజ ఉచ్యతే మయాదేవం చాతుర్వర్ణే గుణకర్మ విభాగస అని రాయబడి ఉంది. అంటే జన్మించినప్పుడు ఎవరు కూడా బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు అని ఏ భేదభావం ఉండదు. అంటే జన్మించినప్పుడు ఆ శిశువుకు ఎలాంటి గుణ మరియు కర్మదోషాలు ఉండవనేది చెప్పేదే సిద్ధాంతం. సనాతనమైన వైదిక ధర్మం చెప్పేది. అంటే 4 వర్ణాలుగా విభజించడం జరిగింది వేదాలలో. బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు. అంటే జన్మించినప్పుడు ఎవరు కానీ బ్రాహ్మణత్వాన్ని పొందలేరు. అంటే దాని అర్థం ఏంటంటే జన్మించినప్పుడు వానికి ఏ రకమైన కర్మదోషాలు, గుణదోషాలు ఉండవు అనేది అర్థం. కానీ మరి బ్రాహ్మణత్వం పొందడం అంటే ఏంటిది? బ్రాహ్మణుడు అంటే ఎవరు అంటే లోక కళ్యాణం కొరకు ముందడుగు వేయడం, తన సంస్కారంతో సమాజాన్ని తీర్చిదిద్దడం, మరియు వేద గ్రంథంలో లాంటివి చదివి, ఆధ్యాత్మిక గ్రంథాలని, ధర్మశాస్త్రాలను చదివి అధిక జ్ఞానాన్ని పొంది సమాజంలో ఉన్న అజ్ఞానాన్ని, అంధకారాన్ని అంత దూరం చేసి సమాజంలో వ్యక్తులందరినీ జ్ఞానవంతులుగా చేసి చైతన్యంగా తీర్చిదిద్దడానికి చేసిన ప్రయత్నమే ఈ వేద పరిభాష చెప్పబడ్డది. బ్రాహ్మణుడు ఉదయాన లేచి భగవంతుని మేలుకొల్పి తన మంత్రజపం ద్వారా ఈ సృష్టిలో ఉన్న నకారాత్మక శక్తిని అంతా దూరం చేసే తత్వం బ్రాహ్మణుంది. ఇక క్షత్రియుడు రాజ్య సంరక్షణ, పోషణ, ప్రజల రక్షణ చూసేది. వైశ్యుడు వ్యాపారస్తుడుగా ఉండేది. ఈ శూద్రులు అంటే నిమ్నజాతి కులస్తులు వ్యవసాయ పనులు, తదితర మిగతా ఈ 3 వర్ణాలకు సరిపోయే బ్రాహ్మణ, క్షత్రియ వర్ణాలకు సరిపోయే ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేసేవారు. ఇలా 4 వర్ణాలు మాత్రమే ఉండేవి. అయితే బ్రాహ్మణత్వాన్ని పొందడం అంటే బ్రాహ్మణ కులంలో జన్మించినంత మాత్రాన బ్రాహ్మణత్వాన్ని పొందినట్టు కాదు. ఇంతకుముందు నేను చెప్పిన గుణాలన్నీ ఉండాలి. సత్వగుణ సంపదను కలిగి ఉండాలి. యజ్ఞయాగాలు, యమనియమాలు, జపతపాలు, యోగం, స్వాధ్యాయం ద్వారా నిరంతరం ఆత్మని శుద్ధి చేసుకొని పరమాత్మ దర్శనానికి ఎదురుచూడ్డం ఉండడం, తను నేర్చిన జ్ఞానాన్ని 10 మందికి పంచడం, సవ్యోజాత స్థితిలో మానవ జీవన సమాజాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేయడం, ధర్మము, న్యాయము, సత్యం అనే మార్గాలను తెలియజేసే ప్రయత్నం చేయడము, తదుపరి పూజ, అర్చన, తర్పణ, అర్పణ, పరమాత్మని గురించి విశేషమైన విశ్లేషణ చేయడం, సమాజాన్ని పునరుద్ధరించడం, సమాజంలో ఉన్న దురాచారాలు, పనికిరాని ఆచార సాంప్రదాయాలను నిర్మూలించి నవీన ఆచార సాంప్రదాయాలు, నవీన ధర్మాన్ని నిర్మించడం చేసినవన్నీ బ్రాహ్మణుడు, బ్రాహ్మణోత్తముడు అన్నారు. కానీ బ్రాహ్మణ కులంలో జన్మించిన మాత్రాన బ్రాహ్మణుడు అని ఎక్కడ చెప్పబడి లేదు. అంటే ఒక శూద్రుడు బ్రాహ్మణత్వాన్ని జయించవచ్చును, బ్రాహ్మణుడుగా మారవచ్చును. ఉదాహరణకు పరిపూర్ణానంద స్వామి, అతను నిమ్నజాతి కులస్తుడు, బ్రాహ్మణత్వాన్ని పొందిండు. తర్వాత ఈ మధ్యనే ఆదిత్య పరాశ్రీ అని ఒక అబ్బాయి మాల కులానికి చెందిన ఆయనే అమ్మవారి ముగ్గురు అమ్మవారి పీఠం పెట్టేసి గద్వాల దగ్గర అతను బ్రాహ్మణత్వాన్ని పొందడం జరిగింది. ఇలా బ్రాహ్మణత్వాన్ని పొందడం అంటేనే సమాజ సంరక్షణ, సృష్టి ధర్మాన్ని ఉద్ధరించడం, సమాజం కొరకు సేవ చేయడం, మరియు సమాజంలో ఉన్న నకారాత్మక శక్తి పారదోలే భగవంతుని అర్చన, అర్పణ, తర్పణ చేయడం, దీన్నే బ్రాహ్మణత్వాన్ని పొందడం అని అంటారు. హర హర మహాదేవ శంభో శంకర.